తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరుడు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. తెలంగాణ పాలన వ్యవహారాలను సింగిల్ హ్యాండ్ తో శాసించిన ఈ బీహారీ అధికారి భారీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 25 ఎకరాల భూముల కొనుగోలు వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటోంది. హెచ్ఎండిఏ అవినీతి తిమింగళం శివబాలకృష్ణతో లింక్ సోమేష్ కుమార్ బాగోతాన్ని బయటపెట్టాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణి వెబ్సైట్ కి అన్ని తానే వ్యవహరించారు సోమేష్ కుమార్. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని 249, 260 సర్వే నెంబర్లలో 25 ఎకరాల భూమి సోమేష్ కుమార్ భార్య పేరు మీద రిజిస్టర్ అయింది. అయితే ఈ భూముల వివరాలను ఢిల్లీలోని డిఓపిటికి అందజేయకపోవడంతో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కాలంలో ఈ 25 ఎకరాల భూమిని కొన్నారా, అంతకుముందే కొన్నారా, ధరణి పోర్టల్ అమలుకు ముందే కొన్నారా, ఆ తర్వాత కొన్నారా, ఇంతకీ ఈ ఏడాది కొన్నారనే అంశాలపై ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు వ్యూహం ప్రకారమే యాచారం మండలంలో సోమేష్ కుమార్ భూములు కొన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఫార్మాసిటీ వస్తుందని తెలుసుకున్న సోమేష్ కుమార్ అదే ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. 2018లో ఫార్మాసిటీ ప్రాంతంలోని కొత్తపల్లిలో నలుగురి దగ్గర నుంచి 25 ఎకరాల భూమిని సోమేష్ కొన్నట్లు అధికారులు గుర్తించారు. అది కూడా ఎకరాకు కేవలం 2.5 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు. వాస్తవానికి కొత్తపల్లి ఏరియాలో ఎకరా 50 లక్షల రూపాయలుండగా అత్యంత తక్కువ ధరకు 25 ఎకరాల భూమి కొనడాన్ని ప్రభుత్వం అనుమానిస్తోంది. దీని వెనుక క్విడ్ ప్రోకో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమేష్ కుమార్ కొన్న 25 ఎకరాల పక్కనే ఆయన సన్నిహిత కుటుంబం 123 ఎకరాల ల్యాండ్ కొంది. సోమేష్ కుటుంబానికి ఆ భూములకు వారం తేడాతో రిజిస్ట్రేషన్లు జరగడంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా CCLAగా కీలక పదవుల్లో ఉంటూ సోమేష్ కుమార్ 6 ఏళ్ల పాటు రెవెన్యూ వ్యవహారాలను తన కనుసన్నల్లో నడిపించారు. ఈ టైంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన ఫార్మాసిటీ దగ్గర 25 ఎకరాల భూమిని కొన్నారు. ఈ భూమిని చట్టబద్ధంగానే కొన్నానని ప్రశాసన్ నగర్ లోని తన ఇంటిని అమ్మినట్టు సోమేష్ ఈ మధ్య ఓ ప్రకటన చేశారు. అయితే ఆయన భూమిని కొన్నప్పుడే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్యామిలీ కూడా 123 ఎకరాలు కొనడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అందరూ ఒకేసారి అన్ని ఎకరాల భూమిని కొనడం వెనక ఏదైనా మతలబుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తోంది. ఈ భూములు కొన్నప్పుడే సోమేష్ కుమార్ రెరా వ్యవహారాలను చూస్తున్నారు. అదే టైంలో శివ బాలకృష్ణ కూడా రెరాలో పనిచేశారు. ఇప్పుడు బాలకృష్ణ భూములకు సోమేష్ కుమార్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తోంది. ఇప్పుడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఈ ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.